హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ పీజీ సెట్ 2022 ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి రెండు ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు రీసెంట్గా మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వన్స్ మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకొని అండ్ ఏపీ పీజీ సెట్ వాళ్ళు రిలీజ్ చేసిన క్వశ్చన్ పేపర్ యొక్క కీ కరెక్ట్గా ఉందా లేదా అని అయితే వెరిఫై చేసుకోండి. ఇన్ కేస్ కీలో ఏమైనా ఆన్సర్స్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనకు ఆబ్జెక్షన్ చెప్పుకోవడానికి అయితే ప్రజెంట్ ఛాన్స్ ఉంది. ఈ ఆబ్జెక్షన్ అనేది మనం చెప్పుకోవడానికి 13th and 14th డేట్స్ మాత్రమే అవకాశం అనేది ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు క్వశ్చన్ పేపర్ అనేది వెరిఫై చేసుకొని అండ్ దాంట్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే దానికి ఆబ్జెక్షన్ అయితే చెప్పండి. ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అండ్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఏం బెనిఫిట్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అండ్ ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనే న్యూ ఆప్షన్ అయితే బ్లింక్ అవుతుంది. ప్రజెంట్ మనకు రెస్పాన్స్ షీట్ కానీ అండ్ అదేవిధంగా ఆబ్జెక్షన్ చెప్పుకోవడానికి కానీ అవకాశం అనేది ఓన్లీ 10th and 11th డేట్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో మీరు మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే సో ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మెయిన్ ట్యాబ్. అండ్ ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్లో రెస్పాన్స్ షీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మొదటగా ఇక్కడ వచ్చేసి మన యొక్క అప్లికేషన్కి సంబంధించిన రిఫరెన్స్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ రిఫరెన్స్ ఐడి అనేది పీజీ నెంబర్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనగా మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా అప్లికేషన్లో ఏ విధంగా అయితే ఇచ్చామో ఆ విధంగా మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని అండ్ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అండ్ తర్వాత డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించిన హాల్ టికెట్ అండ్ అదేవిధంగా మనం ఏ ఎగ్జామ్ అయితే రాయడం జరిగిందో ఆ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఇక్కడ వ్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క రెస్పాన్స్ షీట్ అయితే మనం వ్యూ చూడొచ్చు. సో దాని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే టోటల్గా మనకు సంబంధించి పీజీ ఎంట్రన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను వ్యూ చూపిస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మన యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మనం ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ అయితే ఇచ్చామో ఆ ఆప్షన్స్తో పాటు అండ్ ప్రజెంట్ ప్రిలిమినరీ కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో ఆ రెండు ఆన్సర్స్ని అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మనం రెండింటిని కంపేర్ చేసుకొని రెండింటికి మ్యాచ్ అయినట్టయితే మీకు మార్క్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని టోటల్ క్వశ్చన్ పేపర్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే మీకు లిటిల్ బిట్ క్లారిటీ అయితే ఇస్తాను. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో దీనికి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్కి రెడ్ కలర్ ఇవ్వడం జరిగింది, సెకండ్ ఆప్షన్కి రెడ్ కలర్ ఇచ్చారు, థర్డ్ ఆప్షన్ కూడా రెడ్ కలర్ ఇచ్చారు. సో క్వశ్చన్లో ఖచ్చితంగా మనకు 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్కి వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది, 1 ఆప్షన్కి వచ్చేసి గ్రీన్ కలర్ అనేది ఉంటుంది. ఇది సో మనకు సంబంధించి పీజీ సెట్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ అనేది. అండ్ మనం ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఏ ఆప్షన్ పెట్టామనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే సో మనం ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూడొచ్చు క్వశ్చన్ ఐడి అని. సో మనకి ఇక్కడ 52, 44, 76 అనేది క్వశ్చన్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూజ్ ఆప్షన్ ఉంది. సో చూజ్ ఆప్షన్ ఏంటి అంటే మనం ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో ఆప్షన్ వచ్చేసి ఇది సెకండ్ వన్. అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం ఏంటంటే 4th వన్ అనేది కరెక్ట్. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే సో మనకి ఇక్కడ 4th పెట్టుంటే కరెక్ట్ ఆన్సర్ అనమాట. మనం 2 పెట్టాం కాబట్టి ఇక్కడ మనకు మార్క్ అనేది యాడ్ అవ్వదు. సో టోటల్గా మీరు అన్ని క్వశ్చన్స్ అనేది ఈ విధంగా కంపేర్ చేసుకోవాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పారు, రిమైనింగ్ 3 ఆప్షన్స్ రాంగ్ అని అయితే క్వశ్చన్ పేపర్ కీ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో రెండింటిని కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ మార్క్ అయితే యాడ్ అవ్వట్లేదు. సో టోటల్గా మీరు ఫుల్ క్వశ్చన్ పేపర్ని ఈ విధంగా అయితే కంపేర్ చేసుకోవాలి. మీరు పెట్టిన క్వశ్చన్కి అండ్ అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన కీకి ఆన్సర్ మ్యాచ్ అయినట్లయితే మనకి ఇక్కడ ఆన్సర్ మార్క్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ థర్డ్ వన్ చూడొచ్చు. మనం థర్డ్ వన్లో మనకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఉంది, సెకండ్ ఆప్షన్ రాంగ్ ఉంది, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని సో మనకు ఒక ఎగ్జామినేషన్ కన్వీనర్ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఇక్కడ చూజ్ ఆప్షన్ కూడా థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ థర్డ్ డే చూజ్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ మీకు మార్క్ అనేది యాడ్ అవుతుంది. టోటల్గా ఈ విధంగా మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయో అన్ని క్వశ్చన్స్ని కౌంట్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మనకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఎక్కడ సీట్ వస్తుందని, ఎస్యూలో వస్తుందా, ఏవ్యూలో వస్తుందా,
వెంకటేశ్వర యూనివర్సిటీలో వస్తుందా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ని అయితే మేము క్లారిటీ ఇవ్వగలుగుతాం. అండ్ అదేవిధంగా ఇన్ కేస్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు ఫస్ట్ ఇదే క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం, దీంట్లో టోటల్గా 4 ఆప్షన్స్ ఇచ్చారు, వీళ్ళు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్తున్నారు. సో మీకు తెలిసి మీకున్న క్లారిటీ ప్రకారం సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అన్నట్టయితే దానికి మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను అలా ఒక క్వశ్చన్ అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. సో నేను 23కి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే చూడడం జరిగింది. 23లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయితే రాంగ్ ఉంది. అండ్ ఇన్ కేస్ మీకు కూడా అలాగే ఏమన్నా రాంగ్ క్వశ్చన్స్ తెలిసినట్లయితే మీరు మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, వాటిపైన నేను ఆబ్జెక్షన్స్ ఇస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విండోస్ వెర్షన్ సపోర్టెడ్ ఏ 64 బిట్ ప్రాసెసర్ అంటున్నారు. 64 బిట్ ప్రాసెసర్ సపోర్ట్ చేసే విండోస్ ఏంటి అని అయితే అడగడం జరిగింది. ఇక్కడ విండోస్ 98 అనేది సపోర్ట్ చేయదు, 2000 అనేది సపోర్ట్ చేయదు, 95 అనేది సపోర్ట్ చేయదు. బట్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం ఏంటంటే ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే విండోస్ ఎక్స్పీ అనేది కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్లీ విండోస్ 98 మాత్రం దేని వరకు సపోర్ట్ చేస్తుంది అంటే 16 బిట్స్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ అదేవిధంగా 32 బిట్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. బట్ ఏపీ పీజీ సెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం ఇక్కడ 1 ఆప్షన్ కరెక్ట్ అంటున్నారు. సో దీనికి మనం ఆబ్జెక్షన్ చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఆబ్జెక్షన్ చెప్పేటప్పుడు ఏంటి అంటే, సో మనం ఆబ్జెక్షన్ ఏ విధంగా అయితే చెప్తున్నామో దానికి సంబంధించి ప్రూఫ్ కూడా ఉండాలి. అంటే మీరు ఏ బుక్ను రిఫర్ చేసి ఇది కరెక్ట్ అని చెప్తున్నారు, లేదా సో మీ దగ్గర ఉన్న పర్టికులర్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రూఫ్గా పెట్టి మనం ఆబ్జెక్షన్ చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఆబ్జెక్షన్స్ ఏ విధంగా చెప్పాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మనం మెయిన్ ట్యాబ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ మెయిన్ ట్యాబ్కి వెళ్ళిన తర్వాత మనం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వెయిట్ ఫర్ దట్. సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ వైజ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఏ సబ్జెక్ట్కి అయితే ప్రజెంట్ మనం ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఆప్షన్ దగ్గర ఆబ్జెక్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఉదాహరణకి ఏంటంటే మీరు పొలిటికల్ సైన్స్ ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటే అండ్ ఇక్కడ పొలిటికల్ సైన్స్ సంబంధించిన ఆబ్జెక్షన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. సో నేను వచ్చేసి ఏంటంటే కంప్యూటర్ సైన్స్లో ఒక క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆబ్జెక్షన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ఇది వచ్చేసి మనం ఆబ్జెక్షన్ చెప్పడం కోసం ఒక మెయిన్ ట్యాబ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఆబ్జెక్షన్ ఫర్ ఏపీ పీజీ సెట్ 2022 అని. అండ్ ఆబ్జెక్షన్ ఇచ్చేది ఏ విధంగా ఇవ్వాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుసుకుందాం. సో ప్రీవియస్లో కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. వన్స్ మీరు ఆ వీడియో చూసినా కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన యొక్క పీజీ ఎంట్రన్స్కి సంబంధించిన అప్లికేషన్ యొక్క ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన యొక్క పీజీ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. యాజ్ పర్ అప్లికేషన్లో డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఫిల్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ప్రజెంట్ నా డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని నేను గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ప్రజెంట్ మనం ఏ సబ్జెక్ట్కి అయితే ఆబ్జెక్షన్ చెప్తున్నామో ఆ సబ్జెక్ట్ యొక్క నేమ్ అనేది మనకు పైన కార్నర్లో డిస్ప్లే అవుతుంది. సో మనం క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండి. అండ్ క్వశ్చన్కి సంబంధించిన ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. సో మనం ఏ క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకున్నామో ఆ క్వశ్చన్ యొక్క ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో క్వశ్చన్ ఐడి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సో ప్రజెంట్ నా యొక్క క్వశ్చన్ పేపర్ ప్రకారం ఏంటంటే 23rd క్వశ్చన్కి అయితే ఆన్సర్ రాంగ్ ఇవ్వడం జరిగింది. సో నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి విండోస్ 98 అనేది రాంగ్ ఆన్సర్ అండ్ విండోస్ ఎక్స్పీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది. సో నా యొక్క ఆబ్జెక్షన్. సో ఆబ్జెక్షన్ కరెక్ట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, బట్ ఆబ్జెక్షన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఐడి అయితే మనం క్లియర్గా చూడొచ్చు. మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే క్వశ్చన్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఐడి అయితే మనం కాపీ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసినట్టయితే సరిపోతుంది. అండ్ అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అంటున్నారు. అండ్ ఇక్కడ మనం చెప్పే ఆబ్జెక్షన్ ఏంటంటే థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్ అంటున్నాం. సో వీటి డీటెయిల్స్ కూడా అక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. వెయిట్ ఫర్ దట్. అండ్ నేను ఇక్కడ క్వశ్చన్ ఐడి అయితే ఎంటర్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం క్వశ్చన్ ఐడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకు 4-5 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని. సో అక్కడ ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అని చెప్తున్నట్లయితే మనం గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని చెప్పాలి. అండ్ అదేవిధంగా మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 2 ఆన్సర్స్ కరెక్ట్ అయినట్టయితే, అంటే ఉదాహరణకు 98 కరెక్ట్ అండ్ అదేవిధంగా ఎక్స్పీ 2 కరెక్ట్ అయినట్టయితే సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏంటి అంటే 23rd అనేది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ కాదు, థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్. అంటే ఆన్సర్ మాత్రం రాంగ్ ఇచ్చారు కాబట్టి
గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని పెట్టుకుంటాం. ఇన్ కేస్ అక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏది కూడా కరెక్ట్ కానట్లయితే సో నో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దేర్ ఇన్ గివెన్. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏది కూడా కరెక్ట్‌గా లేదని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ క్వెషన్ రాంగ్ ఇచ్చినట్లయితే క్వెషన్‌కి సంబంధించిన బాక్స్‌లో టిక్ మార్క్ చేసుకోవాలి. ఇన్ కేస్ అదర్స్ ఉన్నట్టయితే ఇక్కడ అదర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో ప్రాబ్లమ్ ఏంటి అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఆన్సర్ రాంగ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సో వన్స్ మనం సెలెక్ట్ చేసుకోగానే డిఫాల్ట్‌గా డేటా అనేది చేంజ్ అవుతుంది. వన్స్ ఈ విధంగా మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే అండ్ ఇక్కడ ఇచ్చిన క్లైమింగ్ ఆన్సర్ అనేది సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అని చెప్తున్నాం కాబట్టి ప్రెజెంట్ మీరు ఏ ఆన్సర్కి క్లైమ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చింది 1 ఆన్సర్ రాంగ్ అండ్ నేనేంటి అంటే థర్డ్ ఆన్సర్ క్లైమ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఫస్ట్ వన్కి సంబంధించిన బాక్స్ ఇచ్చారు, సెకండ్ వన్కి సంబంధించిన బాక్స్ ఇచ్చారు, నేను థర్డ్ ఆన్సర్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఆబ్జెక్షన్కి సంబంధించిన ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మన టెక్స్ట్ అనేది టైప్ చేయాలి. సో మీరు ఏ విధంగా కరెక్ట్ ఆన్సర్ విండోస్ ఎక్స్పీ అంటున్నారు దానికి సంబంధించిన రిఫరెన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మాక్సిమం ఏంటంటే మనం ఏదైనా ఒక బుక్ ఫాలో అవుతుంటాం, ఆ బుక్లో ఉన్న డీటెయిల్స్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు బుక్ లేనట్టయితే సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఆన్లైన్ డేటాను కూడా అక్కడ ఫేస్ చేయొచ్చు. బట్ ఆన్లైన్లో ఏంటంటే ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి. పర్టిక్యులర్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి డేటా ఆధారంగా కూడా మనం ఇవ్వచ్చు. సో నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు దగ్గర బుక్స్ ఉన్నట్టయితే బుక్స్లో రిఫర్ చేయండి. ఖచ్చితంగా ఆ టాపిక్ సంబంధించిన ఆన్సర్ అయితే మీకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ అది ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. సో అది ఏ బుక్, సిరీస్ ఏంటి, ఆర్థర్ ఎవరు, పేజ్ నెంబర్ ఎంత, అలాంటి డీటెయిల్స్ ఇక్కడ టైప్ చేసుకొని మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ నేను మాత్రం ఆబ్జెక్షన్ నేను ఆన్లైన్ డేటా ఆధారంగా అయితే ఇస్తున్నాను. సో నా యొక్క రిఫరెన్స్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా లిటిల్ బిట్ టెక్స్ట్ అయితే నేను టైప్ చేయడం జరిగింది. నాకు ఎటువంటి బుక్స్ అయితే ప్రజెంట్ అందుబాటులో లేవు. అండ్ ఇక్కడ టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే సో మన యొక్క ఆబ్జెక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ మనం ఏ క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్ ఇవ్వడం జరిగిందో ఆ క్వశ్చన్ యొక్క ఆబ్జెక్షన్ కంప్లీట్ అవుతుంది. ఇన్ కేసు మీరు అదర్ క్వశ్చన్స్కి ఇవ్వాలనుకుంటే సేమ్ ప్రాసెస్ అనేది మనం కంటిన్యూ చేయాలి. మళ్ళీ మన డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వాలి అండ్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీరు ఏ ఆప్షన్కి అయితే రివ్యూ ఇస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు రెఫరెన్స్ అనేది టైప్ చేయాలి. అండ్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఆబ్జెక్షన్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసినట్టయితే మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ మన ఆబ్జెక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇన్ కేసు వాళ్ళు వ్యూ చేసినట్టయితే దానికి సంబంధించిన రివ్యూ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇచ్చింది కరెక్ట్ అయినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ రిజెక్ట్ చేసినట్లయితే రిజెక్ట్ చేసినట్టుగా డీటెయిల్స్ అయితే మనం ఇందులో చూడొచ్చు. అండ్ అదేవిధంగా మీరు ఇన్ కేసు ఇక్కడ రాంగ్లో ఆబ్జెక్షన్ ఇచ్చినట్లయితే దీన్ని డిలీట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇది మీరు డిలీట్ కూడా చేయొచ్చు. సో ఇది మనకు సంబంధించి ఏపీపీజీ సెట్ యొక్క క్వశ్చన్ పేపర్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ప్రజెంట్ మనం ఏంటి అంటే రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకున్నాం. అండ్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. అండ్ అదేవిధంగా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్షన్ ఎలా ఇవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ మనం ఆబ్జెక్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇది మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.